అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని, మహిళా నాయకుల్ని అగౌరవపరచడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిత్వ హననం చేయడం ఆ పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి సమక్షంలో ఇతర ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని, మహిళల్ని నీచాతి నీచంగా మాట్లాడితే సమర్థించేటువంటి నాయకుడి నాయకత్వంలో సంస్కారాన్ని ఆశించడం దురాశ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ గారు, ప్రస్తుత హోంశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, హోంమంత్రి గారిని ఆమె రూపాన్ని, మేకప్ని పబ్లిక్ మీటింగ్లో హేళన చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ పార్టీలు ప్రభుత్వ పనితీరుని కానీ లేదా హోంమంత్రి పనితీరుని కానీ ప్రశ్నించవచ్చు, ఖండించవచ్చు, పోరాటాలు చేయొచ్చు. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, ఒక మహిళని నిండు సభలో దుర్మార్గంగా మాట్లాడడం, నిండు సభలో తల్లి చేత పార్టీకి రాజీనామా చేపించి అవమానపరిచినటువంటి కుసంస్కారం కలిగినటువంటి పార్టీలో ఇతర మహిళలకి గౌరవిస్తారనుకోవడం మన అవివేకమే. సొంత చెల్లెలు షర్మిల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నీచాతి నీచంగా షర్మిల గారిని పుట్టుకని హేళన చేసే విధంగా అవమానపరుస్తున్నా, నీచంగా మాట్లాడుతున్నా కనీసం పార్టీలో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ మాటల్ని ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండడం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారిని, శాసనసభ్యురాలు, టీటీడీ మెంబరు, ఆమెని నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీచాతి నీచంగా నిండు సభలో, అసలు నిరక్షరాస్యులు కూడా మాట్లాడలేనటువంటి మాటలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త భారతిరెడ్డి గారిని మీద అసభ్యంగా మాట్లాడితే హైదరాబాద్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి చరిత్ర. అంటే మహిళల్ని గౌరవించే విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మహిళల్ని హేళనగా మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి అమర్నాథ్ లాంటి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉద్యమ బాట చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, గత ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీని నడిపే విధానం ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోవటం అనేది సర్వసాధారణం. ఓడిపోయిన తర్వాత ఎందుకు ప్రజలు ఈ తీర్పునిచ్చారని చెప్పేసి పునర్నిర్మాణం వైపు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ కేవలం ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, శాసనసభ్యుల మీద, ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత దూషణలతోనే పార్టీ ఉనికిని కాపాడుకోవాలనుకుంటే, గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ మంత్రులు మీరు మాట్లాడినటువంటి మాటలకి చిన్నపిల్లలు టీవీ చూస్తూ ఉంటే తల్లిదండ్రులు టీవీ కట్టేసేటువంటి నాని కానీ, వంశీ కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇలాంటి అనేక మంది పరిధి దాటి రాజకీయాల్లో మాట్లాడడం, హుందాతనం లేకుండా మాట్లాడడం, రాజకీయాలకు సంబంధం లేనటువంటి మహిళల్ని అగౌరవపరచడం. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే కేవలం వ్యక్తిత్వ హరణం చేయడం ద్వారానే మేము ఉనికిలో ఉంటాం, మా పార్టీ ఉనికిలో ఉంటుంది అనుకుంటే 150 పైన ఉన్నటువంటి మీ పార్టీని ఎక్కడికి తీసుకురాగలిగారు? ఇంత ఘోర ఓటమిలో నుంచి మీరు నేర్చుకున్నదేంటి? మహిళల్ని కించపరిచి మాట్లాడితే, ఒక వెధవ మాట్లాడితే 10 మంది వెధవలు కింద చప్పట్లు కొడితే ఓట్లు వస్తాయా? ఇదేనా మీ పార్టీ నినాదం? ఇదేనా మీ పార్టీ విధానం? గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి.
తెలంగాణలో దిశ అనే అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేయించాడు. ఇక్కడ ఈ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈయన లేచి ఆయనకు సెల్యూట్ చేసి మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పినటువంటి వ్యక్తి పులివెందల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా, అతని ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా కాకుండా స్థానిక శాసనసభ్యుడు అయి ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కనీసం పత్రికాముఖంగా కూడా ఖండించలేనటువంటి, ఫోన్లో కూడా పరామర్శించినటువంటి వ్యక్తి. అంటే దళిత మహిళలంటే ఈ ముఖ్యమంత్రికి శీలాల్లో కూడా కులాన్ని చూసేటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీలో పనిచేసేటువంటి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల నుంచి ఇంతకంటే సంస్కారాన్ని ఆశించగలమా? హోంమంత్రిగా ఆమె పనితీరు మీకు ఎక్కడైనా నచ్చకపోతే, హోంమంత్రిగా ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే మీరు ఖచ్చితంగా పోరాటం చేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం మీకు కల్పించింది. నిరసనలు వ్యక్తం చేయొచ్చు. ఆ పనికి సంబంధించిన, పనితీరుకు సంబంధించిన, ఆ నిర్ణయాలకు సంబంధించి మీరు ఎంతైనా మాట్లాడండి. అంతేగాని నీచాతి నీచంగా దిగుజారుడు రాజకీయాలు ఒక మహిళని, ఒక దళిత మహిళని స్వయం కృషితో టీచర్గా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా, ప్రస్తుత హోంమంత్రిగా దాదాపు 15 సంవత్సరాల ప్రస్థానంలో రాజకీయాల్లో నిలదొక్కున్నటువంటి ఒక దళిత మహిళని ఇంత నీచంగా మాట్లాడతారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతైతే దిగజారారో అంతకు మించి దిగజారిపోతా ఉన్నారు. ఖచ్చితంగా అమర్నాథ్ లాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. అమర్నాథ్ లాంటి వ్యక్తుల చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని సందర్భంగా తెలియజేస్తూ, అమర్నాథ్ లాంటి వాళ్ళు, నిన్న అంబటి రాంబాబు గారు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే, ప్రజాస్వామ్యానికి ఇతను అఘాతం కలిగిస్తే, ఇతను రౌడీ షీటర్ అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా అని చెప్పి మాట్లాడతాను. అంటే ఏం మాట్లాడుతాండ్రో కూడా అర్థం లేకోకుండా ఒక సంఘ విద్రోహ శక్తిని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, సంఘ విద్రోహ శక్తి అయినంత మాత్రాన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని చెప్పి మాట్లాడుతారంటే, అంటే రాజకీయాలకి ఎటువంటి అంశాలు కూడా అనర్హం కాదనే విధంగా వ్యవహరిస్తూ ఉంటే, మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతాండ్రా, లేకుంటే ఒక టెర్రరిస్ట్ సంస్థను నడుపుతా ఉన్నారా? రౌడీల్ని, గుండాల్ని ప్రోత్సహించే వ్యవస్థను నడుపుతా ఉన్నారా? ప్రజలకు సేవ చేసేటువంటి ఒక రాజకీయ పార్టీని, ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారా? సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయకూడదు. పోలీసులు అరెస్ట్ చేయిస్తే ఒక మాజీ మంత్రి, హోంమంత్రిని నీచాతి నీచంగా మాట్లాడతాడు. వీటన్నిటినీ అతనికి మళ్ళీ బాగా సభ జరిపావు, బాగా మాట్లాడావని మాజీ ముఖ్యమంత్రి ఫోను. ఎక్కడికి వెళ్తాంది జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ఈ సమాజంలో? దాదాపు 15 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి ఒక దళిత మహిళా హోంమంత్రిని, ఒక మాజీ మంత్రి నీచాతి నీచంగా మాట్లాడితే మీరు ఫోన్ చేసి అభినందిస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచాతి నీచమైన చర్య ఏమైనా ఉందా? అవునులే, నిండు సభలోనే హేళనగా నవ్వినటువంటి నువ్వు, నీ నుంచి ఇంకా సంస్కారాన్ని ఆశించడం మా పొరపాటే. అమర్నాథ్ లాంటి వ్యక్తులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖచ్చితంగా తిరుగుబాటు పోరాటం ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తాం.